తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక, దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతోందని తెలిపింది. దీని ప్రభావంతో వానలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎక్కువ ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. నిన్న కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త దిగివచ్చాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.7 డిగ్రీలు, నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 44.3 డిగ్రీలుగా నమోదైంది. ఇక వచ్చే 2 రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరులో మార్పు వచ్చింది. మరోసారి ఉద్యమ నేతలను తలపిస్తున్నారా? గతంతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ప్రచారంలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ ఆగడం, హోటల్స్ లో భోజనం చేయడం, సామాన్య కార్యకర్తల నుంచి అభిమానుల్ని కలిసి వారితో మాట్లాడడం చేస్తున్నారు. అంతేకాదు ఉద్యమ నేతను తలపించేలా చిన్నారులు అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో కేసీఆర్ ప్రచారంలో భాగంగా ఉద్యమ నేతను చూస్తున్నారన్నట్లుగా ఆయన ప్రవర్తనలో కూడా అదే తీరు కనిపిస్తుందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన శైలిని కంప్లీట్ గా మార్చారనేది చెప్పుకోవాలి మనము. ఎందుకంటే ఉద్యమ రోజుల్ని మరోసారి ఆయన గుర్తు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో కూడా ఆయన పల్లెలలో, గ్రామాల్లో కూడా విడిది చేసేవారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఆయన ఎప్పుడైతే మహబూబ్ నగర్ ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ గిరిజన తండాలతో పాటు బడుగు బలైన వర్గాల ఇళ్లలో కూడా బస చేసేవారు రాత్రిపూట. అలాగే రోడ్డు పైన ఆయన స్నానం చేసేవారు, షేవింగ్ చేసుకునేవారు, పబ్లిక్ తోని ఎప్పుడు కూడా చాలా ఇంటరాక్టివ్ గా ఉండేవారు. ఆయన ఎక్కడ దాబాలు, హైవేస్ పైన దాబాలు కూడా ఆగి ఆయన టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా చేసేవారు. అలాగే ఆ రోజుల్లో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ప్రకారం ఆ సెల్ ఫోన్స్ లో సెల్ఫీ అనే ట్రెండ్ అప్పుడు లేకపోవచ్చు. కాకపోతే కెమెరాస్ లో ఫొటోస్ తీసుకునేవారు టీఆర్ఎస్ అభిమానులు అప్పట్లో. కానీ ఇప్పుడు ఈసారి మాత్రము కేసీఆర్ కంప్లీట్ గా కూడా తన పంతాని మొత్తం మార్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ప్రచార భాగంగా ఇటీవల కాలంలో ఆయన అటు సిద్దిపేట వెళ్ళినా, నిన్న కామారెడ్డి వెళ్ళినా కూడా ఆశ్చర్యకరంగా కూడా అందరినీ పక్కన పిలుచుకొని చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల దాకా అందరినీ కూడా పక్కన కూర్చోపెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలతో పాటు చిన్నారులు కూడా కేసీఆర్ తో సెల్ఫీ తీసుకుంటున్నారు. యూజువల్ గా కేసీఆర్ గతంలో కూడా ఆయన పైన ఒక ప్రచారం నడిచింది. ఆయన ఎవరిని కలవరు, బేసిక్ గా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా ఆయన ఇరిటేట్ అవుతారు, కొంచెం ఆయనకి స్పేస్ కావాలి, ఆయనకి ఎవరైనా మీద పడితే కూడా ఆయన తట్టుకోలేరు అనేది కూడా ఒక ప్రచారం ఉండేది. కానీ వాటన్నింటికీ కూడా తెరదించుతూ ఆయన ఎన్నికల ప్రచారంలో అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. మనం నిన్న కామారెడ్డిలో చూసుకుంటే అక్కడ చిన్నారులకి స్వయాన ఆయనే చేయితోని వాళ్ళకి పకోడీ తినిపించడము, అలాగే ఒక సాధారణ మనిషి వచ్చి అక్కడ కేసీఆర్ మీద అభిమానంతో వస్తే ఆయనకి కూడా పకోడీ ఇవ్వడము, అలాగే వాళ్ళందరితో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడడము,
అలాగే వారి కష్ట నష్టాలు కూడా తెలుసుకోవడము, ఇలా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వడము గడిచిన 10 ఏళ్లుగా ఎప్పుడైతే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అప్పటి నుండి కూడా పబ్లిక్ తోని కనెక్టివిటీ అనేది తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా బహిరంగ సభలలోనే మాత్రమే కేసీఆర్ పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ కూడా మాట్లాడేవారు. అప్పుడప్పుడు జిల్లాల పర్యటనలు చేసేవారు. జిల్లాల పర్యటనలో కూడా స్టేజ్ మీదుగానే మాట్లాడేవారు. అక్కడో ఇక్కడో ఎమ్మెల్యేస్ గాని మంత్రులు గాని స్థానికులు ఏదైనా విపరీతమైన సమస్యలు చెప్పుకోలేని బాధలుంటే అప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అర్జీలు తీసుకునేవారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ మొదటిసారిగా కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా పబ్లిక్ ని తన చుట్టూ ఎంకరేజ్ చేస్తూ కూడా ఒక కామన్ మ్యాన్ ని అప్రోచ్ అయ్యే విధంగా కూడా కేసీఆర్ ఉండడం కూడా ఇప్పుడు సర్వత్రా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ మళ్ళీ ఉద్యమ రోజుల్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఉద్యమ నేతలతోనే ఎలా గడిపేవారు, జేఏసీ నేతలతో పాటు అలాగే ఉద్యమకారులందరితోని కూడా నిత్యము సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళందరినీ పక్కన కూర్చుని పెట్టుకునే ఆ రోజులు మరోసారి కేసీఆర్ గుర్తు చేస్తున్నారు అని అంటున్నప్పటికీ మరికొంతమంది క్రిటిక్స్ మాత్రము ఇప్పుడు పవర్ పోయింది కాబట్టి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి కాబట్టి ఆయన పబ్లిక్ తో కలుస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవికంగా ఇటు బీఆర్ఎస్ వర్గాలతో పాటు ఇన్ జనరల్ గా కూడా పబ్లిక్ లో కేసీఆర్ కి ఎంత లేకపోయినా కూడా చాలా ఫెయిత్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ని ఒక ఉద్యమ నేతగా చూస్తారు. ఎందుకంటే రాజకీయంగా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయలేని ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాని పరిస్థితిలో కేసీఆర్ తెలంగాణ కాజ్ తీసుకొని కేసీఆర్ తెలంగాణ కోసము ఫైట్ చేయడము ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కానీ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఒక హై లెవెల్లో తీసుకెళ్లడము, ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడము, తెలంగాణ ఏం నష్టపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నిటినీ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఉద్యమ సారథిగా కూడా కేసీఆర్ మొదటి నుంచి ముందుగా నడిచారు. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టాక కంప్లీట్ గా పబ్లిక్ తో ఆయన డిస్కనెక్ట్ అయిపోయారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన పైన కూడా ప్రతిపక్షాలు పదే ఆరోపణలు కూడా చేశాయి. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి లేకపోతే ప్రగతి భవన్ లో ఉంటారు, పబ్లిక్ ని కలవరు అని చెప్పేసి కూడా ఆయన ఒక అపవాద కూడా మూటగట్టుకున్నారు. కానీ ఈసారి మాత్రము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కంప్లీట్ గా ఆయన ఇక్కడ దాబాలలో ఆగి సిద్దిపేటలో కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా అక్కడ రోడ్ షో నిర్వహించినప్పుడు కూడా అక్కడ దాబాలో ఆగి అక్కడ టీ తాగారు. ఆయన టీ తాగి అక్కడ లోకల్ గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలే కాకుండా ఒక మెకానిక్ కానీ ఒక రోడ్ సైడ్ నార్మల్ ఆర్డినరీ పర్సన్ కానీ పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళు కూడా విపరీతంగా అక్కడికి వెళ్లి కేసీఆర్ తో సెల్ఫీలు తీసుకోవడము, అక్కడ దాబాలో పనిచేసే సిబ్బందితో పాటు దాబా యజమాని కూడా కేసీఆర్ తో వెళ్లి సెల్ఫీలు దిగడము, అలాగే వారితో మాట్లాడటము, ఇదంతా కూడా కేసీఆర్ వ్యవహార శైలిలోనే కంప్లీట్ గా చేంజ్ వచ్చిందనేది కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ వర్గీయులు పేర్కొంటున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. కేసీఆర్ లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అని కూడా అంటున్నారు. అలాగే దానితో పాటు కామారెడ్డిలో కూడా ముందుగా అనుకున్నట్టు మనము ఆయన ఈవినింగ్ బ్రేక్ తీసుకున్నప్పుడు టీతో పాటు స్నాక్స్ పకోడీ తింటున్నారు. ఆ పకోడీ తినే సమయంలో కూడా ఒక ఎల్డర్లీ పర్సన్ వచ్చాడు, అలాగే చిన్న పిల్లలు కూడా వచ్చారు, ఉమెన్ వచ్చి అయితే సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సెల్ఫీలు తీసుకున్నప్పుడు కూడా ఆయన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. యూజువల్ గా అయితే మనం చెప్పుకున్నప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫోటో సెషన్ కి కూడా చాలా ఫార్మల్ గా ఉండేవారు. ఆయన అంత ఉల్లాసంగా అంత నవ్వుతూ కూడా ఎప్పుడు ఉండకపోయేవారు. అఫీషియల్ గా ఒక చీఫ్ మినిస్టర్ గా ఎలా ఉండారో అలా ఒబీడియంట్ గా అందరితో ఫోటో దిగేవారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రము కంప్లీట్ గా కూడా కేసీఆర్ తన పంతాన్ని మార్చారు. ఉద్యమ రోజులు గుర్తుకు తెస్తున్నారని పదే కూడా ప్రస్తావిస్తున్నారు. సందీప్, శ్రీచరణ్ అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యకి రాని కేసీఆర్ ఇప్పుడు కేవలం రాజకీయం కోసం వచ్చారు. రాజకీయ డ్రామాని కాంగ్రెస్ నేతలు గానీ బీజేపీ నేతలు గానీ విమర్శిస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? దానికి కూడా అదే బీఆర్ఎస్ వర్గీయులు కూడా వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారు ముఖ్యమంత్రిగా కూడా ఆయనకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆయన చూసుకోవాలి, ఒక గార్డియన్ గా ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఆయన రెగ్యులర్ గా కూడా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. ఎందుకంటే చాలా బాధ్యతలు, కొత్త రాష్ట్రం ఏర్పడింది. సో 56 ఏళ్ల దాదాపు 56 సంవత్సరాల పాటు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 60 ఏళ్ల పాటు కూడా ఉండే. సో తెలంగాణ చాలా వెనుకబడి ఉంది.
ఉంది. మొదటి నుంచి కూడా తెలంగాణను ఎలా ప్రోగ్రెస్ లో తీసుకెళ్లాలి, తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలని ఆ బిజీలో ఉండే. దాంతో పాటు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. దీంతో రివ్యూలతోనే, అధికారులతోని తరచూ రివ్యూలతో ఉండడము, అదే ప్రధాన కారణంతో ఆయన ప్రజలతోని ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యేవారు కాదని కూడా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, రాజకీయ వర్గాలు మాత్రం, ఇటు అపోనెంట్లు మాత్రము ఒకటే ఆరోపిస్తున్నారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం ఇప్పుడు కొత్తగా పబ్లిక్ గుర్తొచ్చారు, ఇప్పుడు పబ్లిక్ తో సెల్ఫీలు దిగుతున్నారు అనేది కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ వాస్తవికంగా కూడా చూసుకుంటే ఇన్ జనరల్ గా ఆల్మోస్ట్ 9 years ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు. కానీ ఇప్పుడు మాత్రము టోటల్ గా అసలు సినారియో మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఆయన మళ్ళీ ఒక ఉద్యమకారుడుగానే తనను తను భావించి ఉద్యమంలో మళ్ళీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతోనే కూడా ప్రజల్లో మమేకం అవుతున్నారనేది కూడా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.